సోషల్ మీడియా పోస్టులపై నమోదవుతున్న కేసుల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వాడుకోవడం శోచనీయమన్నారు బూసిపాటి కిషోర్. దళితులను పావులుగా వాడుకుంటున్న కొంతమంది రాజకీయ నాయకుల తప్పుడు బుద్ధితోనే ఇలాంటి కేసులు నమోదవుతున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియా కార్యకర్తలపై నమోదవుతున్న కేసులకు దళితులకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఎంతో సమున్నత లక్ష్యంతో తీసుకువచ్చిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రాజకీయ నాయకుల తప్పుడు విధానాలతో ఇప్పటికే నీరుగారిందన్నారు ఆయన. అట్రాసిటీ చట్టం ఇంకా నీరుగారితే దళితులను ఎవరూ రక్షించలేరంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దళితులు రాజకీయ చిచ్చు రేపింది చంద్రబాబు నాయుడేనని, రాజకీయ లబ్ధి కోసం సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేసేందుకు దళితులను వాడుకుంటున్నారని విమర్శించారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియాకు సంబంధించి తప్పుడు పోస్టింగ్స్ పెడుతున్నారని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి ఎస్సీ కేసులు పెట్టి అలా రాజకీయ పబ్బం గడుపుకునేటందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సోషల్ మీడియాకు సంబంధించిన కేసులు మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఏ సంబంధం ఉందో అర్థం కావడం లేదు. నేనైతే ఒకటే చెప్తున్నాను, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి పోస్టింగుల అరెస్టులలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం అనేది అన్యాయమైనటువంటి విషయం. మరి దీనికి సంబంధించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి చెందినటువంటి నాయకులు దళితులైనటువంటి వాళ్ళను భయపించి ప్రలోభాలకు లోపెట్టి ప్రభుత్వం మాదే, మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అయితే మేము రానియము, కాబట్టి మేము చెప్పినట్టు వినండి అని చెప్పి దళితులను భయపించి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. మరి ఈ కేసులు పెట్టడం ద్వారా భవిష్యత్